అమరావతి పునర్నిర్మాణ పనులకు మే 2న ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. రాజధాని అమరావతిలో చేపట్టే 49,040 కోట్ల పనులతో పాటు ఏపీలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ కార్యక్రమాలను చేపడుతున్న ఏపీ సర్కార్ ఏర్పాట్లలో తగ్గేదేలే అంటూ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. అమరావతి పునః ప్రారంభ పనులు ప్రధాని మోదీ చేతుల మీదుగా మే 2న ప్రారంభం కానున్నాయి. దశాబ్ద కాలం కిందట 2015 అక్టోబర్లో అమరావతికి శంకుస్థాపన చేసిన మోదీ తిరిగి పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి చేపట్టిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు నిరంతరం మోదీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మే 2న మధ్యాహ్నం 2:55 గన్నవరం విమానాశ్రయానికి రానున్న ప్రధాని మోదీ మధ్యాహ్నం 3:20 హెలికాప్టర్లో అమరావతిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రధాన వేదికకు కారులో 3:25 వెళతారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:55 హెలికాప్టర్లో బయలుదేరి 5:15 గన్నవరం విమానాశ్రయానికి చేరుకొనున్నారు. 5:20 గన్నవరం నుంచి ఢిల్లీకి మోదీ బయలుదేరి వెళ్లనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఏఐ, రైల్వేస్ కు సంబంధించి 57,962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నాగాయలంకలో దాదాపు 1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్తో పాటు 293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. మరో 3,176 కోట్ల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా అమరావతి వేదికగా వర్చువల్ పద్ధతిలో భూమి పూజ చేస్తారు. 254 కోట్లతో పూర్తి చేసిన కాజీపేట, విజయవాడ 3వ లైన్, గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి, కేఈఎఫ్, పాణ్యం లైన్లను ప్రధాని ప్రారంభిస్తారు. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు 77,250 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందిస్తే 49,000 కోట్లకు టెండర్లు పిలిచారు. ఐకానిక్ భవనాలతో పాటు నివాస భవన సముదాయాల నిర్మాణానికి 12,700 కోట్లు ఖర్చు చేయనున్నారు. పలు మౌలిక సదుపాయాలకు 16,200 కోట్లు వెచ్చించనున్నారు. భూ సమీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు 20,100 కోట్లు కలిపి మొత్తంగా 49,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచారు. వీటికి ప్రధాని చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. ఈ పనులకు కేంద్ర పూచీకత్తుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ 15,000 కోట్ల రుణం అందించాయి. మరో 11,000 కోట్ల రూపాయలను రుణం రూపంలో హడ్కో నుంచి సమకూరింది. అన్ని వసతులు పోను ప్రభుత్వం వద్ద దాదాపు 4,000 ఎకరాల మిగులు భూమి ఉంటుందని అంచనా. ఎకరా 20 కోట్ల రూపాయల చొప్పున ఆ భూమిని తనఖా పెట్టిన స్వయం ఆర్థికాభివృద్ధి నగరంగా అమరావతి అభివృద్ధి చెందనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వచ్చే 3 ఏళ్లలో పనులు పూర్తయి ప్రారంభోత్సవం జరిగే విధంగా రాజధానిని నిర్మించేందుకు చంద్రబాబు సర్కార్ ప్రణాళికలు పూర్తి చేసింది. గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మించాలని సర్కార్ భావిస్తోంది.